అంటే చంద్రబాబు లేకపోతే నారా లోకేష్ రియాక్ట్ అయిపోయి ఆ స్టేట్మెంట్ ని ఖండించి ఇది తప్పు అని మీరు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు సమావేశం మాలాంటి వాళ్ళందరూ కూడా పార్టీకి ఆపాదించే నియమం ఖచ్చితంగా ఇలాంటి సొంత ప్రయోజనాల గురించి ఆడబోయి, ఎందుకంటే ఇప్పుడు వాస్తవం చెప్తున్నాండి, తెలుగుదేశం కార్యకర్తలు కూడా చూస్తున్నారు అందరూ కూడా, ఇదేంటంటే ఒకటికేమో రాజ్యసభ ఒకటికేమో గవర్నర్ కావాలని చెప్పేసి వాళ్ళు పోయి అలా చెప్పులు బూట్లు నాకు కార్యక్రమం చేస్తున్నారు. అనవసరమైన కార్యక్రమం. వీళ్ళ సమర్థత ఎంత ఉంది వాళ్ళకు కూడా తెలుసు, మొత్తం యావత్ పార్టీకి తెలుసు. తెలిసినప్పుడు ఏమైతుంది, వాళ్ళు ఏమైందంటే సొంత లాభం కొరకు అధినాయకుడిని ఏదో మెప్పించాలా, అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం నాయకులందరికీ కూడా మేమందరం కూడా మిమ్మల్ని పొడుగుతున్నామని చెప్పేసి ఆంధ్ర ప్రాంతం నాయకులను మెప్పింపజేయడానికి అక్కడ ఒక అతి ఉత్సాహం ప్రదర్శించి నడవబోయి బోల్డబడ్డట్టు అయిపోయింది. అంటే ఆయన మెప్పి పొందాలంటే ఇలాంటి మాటలు మాట్లాడాలా? ఇలాంటి అంటే ఒకసారి బీఆర్ఎస్ వర్షన్ కూడా తీసుకుంటాను నేను. బాలరాజ్ గారు, రైట్, అది పార్టీ ఒక నాయకుడి మాట అని చెప్పి ఖండిస్తున్నారు ఆయన. ఏఎస్ రావు గారు అధికార ప్రతినిధి. స్వార్థపూరితమైనటువంటి మాట తప్ప పార్టీ లాంటి ఆయన మెప్పు పొందడానికి మాట్లాడంటే మెప్పు పొందాలంటే ఇటువంటి మాటలు మాట్లాడాలని అడుగుతున్నా నేను. మీరేమంటారు? ఆయన విజ్ఞత, ఆయన నాలెడ్జ్ అంతకే ఉందండి, ఏం చేస్తాం చెప్పండి. బాలరాజ్ గారు, నా వాయిస్ వినిపిస్తోందా మీకు? బాలరాజ్ గారు, నా వాయిస్ ఓకేనా? హలో, నా వాయిస్ ఓకేనా? మీకు వినిపిస్తోందా? సార్ వినపడుతుందా సార్? వాయిస్ ఓకే, మీ వాయిస్ ఓకే. ఇక్కడ అది ఇండివిజువల్ మాట, ఆయన ఒంటరిగా మాట్లాడిన మాట అంటున్నారు సార్. దాన్ని పార్టీకి ఆపాదించలేమో, అది ఒంటరిగా ఆయన ఇండివిజువల్ వ్యాఖ్య అని అంటున్నారు టీడీపీ. ముందుగా మీకు ఆర్టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలకి నమస్కారం. ఇవాళ మనోజ్ గారేనా? ఎస్, వినిపిస్తుంది, మాట్లాడండి మనోజ్ గారే. మనోజ్ గారు, నేను 2-3 అంశాలు స్పష్టంగా ఆర్టీవీ ద్వారా చెప్పదలుచుకున్నాము. ఇవాళ నిన్న జరిగినటువంటి మహానాడులో బక్కిని నరసింహులు, ఆయన ఏదో చిన్న నాయకుడు కాదు, ఆయన రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేశారు. వారు మాజీ ఎమ్మెల్యే కూడా. వారు ఇప్పుడు టీడీపీ సంబంధించినటువంటి పాలిట్ బ్యూరో మెంబర్ కూడా అతను. పాలిట్ బ్యూరో మెంబర్ గా, ఒక మాజీ రాష్ట్ర తెలంగాణ శాఖ అధ్యక్షుడుగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక క్రియాశీలక స్థానంలో ఉన్నటువంటి బక్కిని నరసింహులు తెలంగాణ పదమే లేదని మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ కోసం అనేక మంది త్యాగాలు చేసినటువంటి వాళ్ళను, తెలంగాణ కోసం తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఆత్మార్పణ చేసుకున్నటువంటి అనేక మంది యువకులకు, మా సంబంధించినటువంటి అమరవీరుల యొక్క కుటుంబాలను కించపరిచే విధంగా మాట్లాడి నేను భావిస్తా ఉన్నాను. ఆ మాట నరసింహులుగా మాటలుగా నేను భావించట్లేదు, అది చంద్రబాబు నాయుడు మాటలుగా నేను భావిస్తా ఉన్నాను, అది తెలుగుదేశం మాటలుగా భావిస్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ 2-3 సందర్భాల్లో మనం 2-3 సందర్భాల్లో చూసినాం. ఒకటి, ఏదైతే పార్లమెంట్ లో ఆ టీడీపీ సంబంధించినటువంటి ఎంపీ, ఆంధ్ర ప్రాంతం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ ఈ మధ్య కాలంలో పార్లమెంట్ లో మాట్లాడుతూ ఏం మాట్లాడిండు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది తలుపులు మూసి చేసినారు, ఒక ప్రణాళిక బద్ధకంగా కాకుండా ఒక అప్రజాస్వామిక చేసిన చెప్పేసి మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అదే టీడీపీ అలయన్స్ పార్టీగా ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఒక అలయన్స్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య బెంగళూరు సంబంధించినటువంటి ఎంపీ ఏమని మాట్లాడు? ఇండియా పాకిస్తాన్ యొక్క విభజనతో పోల్చిండు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని. అంటే అదేవిధంగా పలు సందర్భాల్లో మోదీ గారు కావచ్చు, అదేవిధంగా పలు సందర్భాల్లో అమిత్ షా గారు కావచ్చు, తల్లిని చంపి బిడ్డను వేరు చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని భావించిన సందర్భాలు కూడా చూసినాం. అప్పుడు ప్రతి సందర్భంలో కూడా భారత రాష్ట్ర సమితిగా, గులాబీ సైనికులుగా ఈ వ్యాఖ్యలు సబబు కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. దేశంలోనే ఒక పటము, తెలంగాణ పటం అనేది ఉంది, తెలంగాణ రాష్ట్రం అనేది ఉంది. ఇంకా తెలంగాణ వైఖరిని, తెలంగాణ పట్ల ఉన్నటువంటి ఒక వ్యతిరేక వైఖరిని ఈ టీడీపీ పార్టీ కావచ్చు, మిగతా పక్షాలు ఇంకా పోనించుకుంటలేవు. వాళ్ళ డిఎన్ఏలోనే, వాస్తవంగా ఇవాళ టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు, వాళ్ళ డిఎన్ఏలోనే తెలంగాణ వ్యతిరేక వైఖరి ఉంది అనడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనంగా భావిస్తా ఉన్నాం. ఇది నిన్న మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు కావలసుకొని మాట్లాడినట్టుగా, బక్కిని నరసింహులు గారి చేత మాట్లాడిపించినట్టుగా అనిపించింది. రెండోది కూడా గుర్తు చేస్తాను. ఒకవైపు ఏమో బక్కిని నరసింహ గారు తెలంగాణ పదం లేదని, త్రిలింగ దేశం కదా తెలంగాణ, అంతకంటే ముందు ఆంధ్ర ప్రాంతంలో కలిసి లేదు, హైదరాబాద్ రాష్ట్రంగా సపరేట్ రాష్ట్రంగా ఉన్న వాస్తవాన్ని ఇలా ఆర్టీవీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ తెలుగుదేశం పార్టీ వైఖరి అంతా కూడా
తెలంగాణను వ్యతిరేకిస్తూ పలు సందర్భాల్లో యాక్షన్ చేసినారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా 12 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ ఏర్పాటు పట్ల ఈ విధంగా వ్యతిరేక వైఖరిని విష వైఖరిని వ్యక్తం చేస్తే ఇది చంద్రబాబు నాయుడు ఎన్ని రకాల కుట్రలు చేస్తా ఉందో తెలంగాణ సమాజం మేధో సమాజం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు టీడీపీ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తా. ఏఎస్ రావు గారు ఇందాక సేమ్ అడగాలనుకున్నాను అదే. ఇప్పుడు మీరు మీ పార్టీ నేత కాబట్టి ఆయన ఇండివిజువల్ వాయిస్, సో మీరు ఇప్పుడు మేము కూడా తెలంగాణ వాళ్ళం, మేము కూడా ఉద్యమంలో ఉన్నాం కాబట్టి మాకు ఆ బాధ తెలుసని ఖండిస్తున్నారు. బక్కి నరసింహులు తిడుతున్నారు, మీ రకమైనటువంటి భాషలో మీరు తిడుతున్నారు. కానీ ఇదే వ్యాఖ్య కనుక ఆ అధిష్టానం నుంచి వస్తే బాగుంటుంది. ఒక క్వశ్చన్. నెక్స్ట్, మీ పార్టీలో మీ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి పార్టీ జనసేన. ఆ రోజు ఆయన మాట్లాడిన మాట విన్నారు కదా మీరు, తెలంగాణ వాళ్ళు దిష్టి దాకుంటుంది బహుశా అనే రకంగా మాట్లాడుకొచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు, బీఆర్ఎస్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు, బీజేపీ రియాక్ట్ కాలేదు, నా టీడీపీ మీరు కూడా రియాక్ట్ కాలేదు అక్కడ టీడీపీ కూడా. తర్వాత పార్లమెంట్లో స్వయంగా ఇందాక బాలరాజు గారు చెప్తున్నట్టుగా, దుదిమెట్ల బాలరాజు చెప్తున్నట్టుగా లావు శ్రీకృష్ణదేవరాయ ఆయన కూడా ఇదే రకమైన వ్యాఖ్య చేసుకొచ్చారు తెలంగాణను ఉద్దేశించి. తలుపులు మూసి ఆ రోజు పార్లమెంట్లో బిల్ పాస్ చేశారని. తర్వాత మోదీ మాట్లాడుకొచ్చారు. ఏ సందర్భంలో కూడా మీ అధిష్టానం కానీ మీ నాయకులు కానీ మీరు కానీ ఎక్కడ రియాక్ట్ అయిన దాఖలాలు లేవు. ఇప్పుడు మీరు మీ నాయకుడు మాట్లాడని చెప్పి నాయకుడిని ఖండించినంత మాత్రాన ఈ మరకలైతే పోవు కదా. ఇక్కడ వినండి, ఇప్పుడు బక్కి నరసింహులు అనే వ్యక్తి తెలంగాణ సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా మహానాడు వేదిక పైన తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడారు. తెలంగాణ ఏ డిక్షనరీ కనిపించాలంటే ఆయనకి ఏ డిక్షనరీ కావాలా, ఆయన చదివిన డిక్షనరీ ఏంది? ఎందుకంటే బక్కి నరసింహులు అనే వ్యక్తి ఆయనకైనా ఓవర్ స్మార్ట్ అనుకుంటాడు. అదేమనుకుంటుంటాడు, ఏ ప్రసంగం స్టార్ట్ చేసినా పురాణాలు, గరుడ పురాణం, మక్ష పురాణము, రాముడు బాణము ఇవన్నీ మాటలు మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇది తెలియని భాషలో మాట్లాడుతుంటాడు. అతడు అసమర్థుడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకుడికి మా యొక్క చంద్రబాబు నాయుడు గారికి 4 సార్లు నేను లెటర్ రాసిన. ఈజ్ కంప్లీట్లీ ఇన్కేపబుల్ టు హోల్డ్ ఎనీ పొజిషన్ ద పార్టీ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది, పార్టీ రోజు అనుభవిస్తుంది. అసమర్థునికి అలాంటి పదవి ఇచ్చిన తర్వాత అలా అతను చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా ఈరోజు పార్టీ ఇబ్బందులు పడుతుంది. ఒక వ్యక్తి ద్వారా పార్టీ ఇబ్బంది పడుతుంది. పార్టీ ఎప్పుడే కానీ తెలంగాణ మూమెంట్లో కూడా, తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి వ్యతిరేకంగా ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఎప్పుడూ ఇవ్వలేదు. అంత సెన్సిటివ్ టైంలో కూడా ఇవ్వలేదు. ఈరోజు ఇట్లా కామెంట్ చేసే అవసరం లేదు, ఇది సందర్భమే కాదు. ఎందుకంటే మా రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు అయిపోయింది. ఎవరు సంసారం వాళ్ళు చేసుకున్నారు, ఎవరు బతుకులాలు బతుకుతున్నారు, అన్నదమ్ములాగా ఉన్నారు. ప్రజలలో ప్రాంతీయ విభేదం ఇప్పటికూ లేదు. కొంతమంది నాయకుల్లో, కొంతమంది వ్యాపార సముదాయాల్లో కొంచెం ఉండొచ్చు కానీ తప్ప. మీరు బక్కి నరసింహులు వ్యాఖ్యల్ని ఖండించారు. ఓకే, ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు లేదా మీ ఎంపీ మాట్లాడిన మాటలు, తేజస్వి సూర్య ఖచ్చితంగా అండి. ఎందుకంటే గత సంవత్సర కాలం నుంచి మీరు గమనించండి, నా స్టేట్మెంట్ కూడా చూడండి, అనేక డిబేట్స్లో ఓపెన్గా మాట్లాడినా, నేను ఓపెన్గా మాట్లాడినా. అలాంటి కొంతమంది ఉన్నారు నాయకులు, ఖచ్చితంగా ఓపెన్గా మాట్లాడుతున్నాం. ఇంకోటి, మా అధినాయకుడిని క్లియర్గా మేము అల్టిమేట్గా కూడా ఇస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో మేము ఇబ్బంది పాలవుతున్నాము. తెలంగాణలో గడ్డ పైన పుట్టినటువంటి పార్టీ మేము అస్తిత్వం కోల్పోతున్నాం ఇలా. ఎందుకంటే మా స్టాండ్ అనేది చెప్పలేకపోతున్నాము. కొంతమంది స్వార్థపరులు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉండి ఒక పార్టీ అంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఒక టిష్యూ పేపర్ లాగా వాడుకుంటున్నారు. ఇది తప్పు అని చెప్పి వాడుకుంటున్నారు అందరూ, కొంత నాయకులు, కొన్ని పార్టీలు. ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీ వాడుకుంటున్నాండి, పచ్చ చొక్క వేసుకొని కొన్ని నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాలు పట్టుకొని తిరిగితే మాలాంటి కరడుగడ్డ తెలుగుదేశం వాదులు ఖండించడం. అదే తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా, దాని సిద్ధాంతాలకు వ్యతిరేకంగా. వాడుకుంటుంది ఎవరు? టీడీపీ టిష్యూ పేపర్గా వాడుకుంటుంది ఎవరు? టీడీపీని కొంతమంది నాయకులు, మాలోన ఉన్నటువంటి కొంతమంది నాయకులు పార్టీలు టిష్యూ పేపర్లకు వాడుకొని సొంత స్వార్థాలకి పార్టీలు కూడా వాడుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందండి? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఈ రోజు అక్కడ ఎన్టీ రామారావు విగ్రహం పెడుతున్నారు. సరే, విగ్రహానికి ఎవరు వద్దన్నారు? ఆ విగ్రహం ఎందుకు పెడుతున్నారండి? ఓవర్ నైట్లో మీకు తెలుగుదేశం పార్టీ పైన, ఎన్టీ రామారావు గారి పైన నీకు ఏ విధంగా అంతగానో ప్రేమ పుట్టుకొచ్చింది? సరే, అక్కడ విగ్రహం పెడుతున్నావు. ఆ విగ్రహం ద్వారా నీకు ఒరిగేదేంది? ఆ విగ్రహం ఏదైతే స్థాపన చేస్తుండో ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ల లోపలనే ఇంకో బేగంపేటలో ఇంకో విగ్రహం ఉంది కదా. అవును. మీకు ఈరోజు మీకు క్లియర్గా మీ ఆర్టీవీ ద్వారా చెప్తున్నా, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఓవర్ నైట్లో కలబడ్డో ఏమైందో, ఎన్టీ రామారావు గారి పైన ఓవర్ నైట్లో మీకు ప్రేమ పుట్టుకొచ్చింది కదా. దానికి విగ్రహం పెడితే మీ ప్రేమ వ్యక్తం చేసాడు కాదండి. అనేకమైనటువంటి పిల్లలకు పాఠ్యపుస్తకాలు లేవు, అకాడమిక్ ఇయర్ అయిపోయింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అప్లై చేసిన స్కాలర్షిప్ సెకండ్ ఇయర్ అయిపోయి ఇప్పటిదాకా రాలేదు, ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వట్లేదు.
ఇవన్నీ ఉన్నాయి. ఒక పథకాల పేరు పెట్టండి, క్యాంటీన్లు పెట్టండి. మీ ఎన్టీ రామారావు పేరు అంటే ఏదో ఒక పథకానికి ఎన్టీ రామారావు పేరు పెట్టండి, అప్పుడు మీకు ఎన్టీ రామారావు ప్రేమ అని చెప్తుంది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే జిహెచ్ఎంసీ అనేది దీనికి కార్పొరేషన్. కాంగ్రెస్ మీరు విభేదిస్తున్నారు కదా, కాంగ్రెస్ మీద పొత్తు లేరు, బీజేపీ కదా మీతో పొత్తులో ఉంది. బీజేపీ మాతో పొత్తు, కానీ ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్టాండ్ చూసి బీజేపీ దగ్గర రానియట్లేదు. మొన్న జూబ్లీస్ ఎలక్షన్స్లో నామినేషన్ వేయడానికి కూడా బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులను పక్కకు రానివ్వలేదు. ఎందుకంటే మా స్టాండ్ అనేది ఇక్కడ కరెక్ట్ లేదు కాబట్టి. ఇక్కడ ఉన్నటువంటి కొంత నాయకులు పార్టీకి అన్ని సర్వం మేమని చెప్పేసి నడిపిస్తున్న నాయకులు వాళ్ళ సొంత స్వార్థానికి పార్టీని వాడుకుంటున్నారు. ఇందాక నేను చెప్పినట్టు లెట్ మీ కంప్లీట్. ఎందుకంటే అదే విధంగా జరుగుతుంది. ఈ విషయాన్ని గత సంవత్సర కాలం నుంచి మాలాంటి కొంతమంది నాయకులు పార్టీ అధిష్టానానికి నేను ఇప్పటికి 16 లెటర్లు రాసిన, చంద్రబాబు నాయుడు గారికి 16 లెటర్లు రాసిన. ఇది మనం అస్తిత్వం కోల్పోతున్నామండి, మనం అవమానకరం, మీరు అవమానం ఫేస్ చేయవలసి వస్తుందని చెప్తున్నాం. ఇక అదే వచ్చింది ఈరోజు. అది వినడం లేదు. మేము ఒకసారి ఒక చిన్న కంక్లూజన్, మేము ఇలా చెప్తూనే పోతుంటే ఇలా జరుగుతూనే పోతుంది. అందుకని చెప్పేసి 4 నెలల క్రితం ఈ యొక్క ప్రజా సమస్యలపైన స్పందించడానికి కూడా ఇక్కడ అవకాశం లేనప్పుడు ఏం చేసినాం, మేము ఎన్టీఆర్ జాగృతి అని ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి లెటర్ రాసి స్టార్ట్ చేసినాం. ఎందుకంటే పొలిటికల్ పార్టీ, ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ప్రజా సమస్యలపై, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించకపోతే పార్టీ కనుమరుగైపోతుంది. మేము రాజకీయ నాయకులు మేము కూడా కనుమరుగైపోతాము. మీకు చెప్పి విసిగిపోయినాం. మేము తప్పనిసరిగా గత్యంతరైన లేని పరిస్థితిలో ఎన్టీఆర్ జాగృతి అని కొత్త ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసినాం. మొన్న చూడండి, హైడ్రా ఎన్ని ఇళ్లలో తీసేసి వండుకున్న అన్నం కూడా బయట పడేస్తే అవి చూసి మా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. మా పార్టీ ఇక్కడ అధికారం చేపట్టినటువంటి పార్టీలో ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మేము ఒక వాయిస్ ఇవ్వకుంటే ఇట్ విల్ బి షేమ్ ఆన్ us. ఒక పార్టీలో ఉండి పార్టీని విభేదిస్తలేను. పార్టీ యొక్క కార్యక్రమాలు, పార్టీ యొక్క పరిస్థితి చెప్తున్నా. నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మై పార్టీ. మా పార్టీ సిద్ధాంతాలకు మా పార్టీ ఎన్టీ రామారావు సిద్ధాంతాలు ప్రజా వ్యతిరేకం కాదండి. ఎన్టీ రామారావు సిద్ధాంతాలు పేద బడుగు బలిగిన వర్గాలకు అండగా ఉండే సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలు ఈరోజు కనుమరుగైనాయి. ఎన్టీ రామారావు గారి యొక్క సిద్ధాంతాలకు ఈరోజు తుంగలొక్కిరు కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్ జాగృతిని కొత్తగా ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసిన మేము విత్ ఇన్ ద పార్టీ. ఒకసారి పుజ్జు గారు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అర్థమైందా మీకు? అంటే ఎన్టీఆర్ విగ్రహం సంబంధించిన విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మమ్మల్ని టిష్యూ పేపర్లా వాడుకుంటోంది, రాత్రే ప్రేమ పుట్టుకొచ్చిందా, మమ్మల్ని వాడుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రకమైన ఎత్తుగడలు వేస్తోంది. పృథ్వీ గారు మీరే నాకు చెప్పండి. రైట్, అంటే ఎన్టీఆర్ విగ్రహం పైన కూడా రాత్రే ప్రేమ పుట్టుకొచ్చిందా వీళ్ళకి? నాకు వాళ్ళది ఏం అర్థం వినబడలేదు. తర్వాత నిధి కూడా వినబడతలేదు. ఇప్పుడు ఇప్పుడు వినబడతలేదు. ఇప్పుడు నా వాయిస్ ఓకేనా, వినబడుతోందా? పృథ్వీరాజ్ గారు వినిపిస్తోందా వాయిస్ ఓకేనా? వచ్చిపోయినట్టు అయితే అసలు ఏం అర్థమైతలేదు. మీ మాట అర్థమైతలేదు. నా మాట వినిపిస్తోందా ఇప్పుడు? ఒకసారి చెక్ చేయండి, నేను ఆలోపు కామెంట్స్ చదువుతాను. ఇప్పుడు చెక్ చేయండి అనేది వినబడ్డది. రైట్, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వినిపిస్తోందా? చెప్పండి, ఇప్పుడు వినిపిస్తుందా అనేది వినబడుతుంది. ఎన్టీఆర్ విగ్రహం పైన కూడా అంటే వాళ్ళు ఏదో ఇక్కడ ఏఎస్ రావు గారు ఏం చెప్తున్నారంటే టీడీపీ పార్టీకి సంబంధించి వారు 16 సార్లు లేఖలు రాసుకొచ్చారు తెలంగాణ పైన రకంగా జరుగుతోంది, మీరు రెస్పాండ్ అవ్వట్లేదు, రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పిన తర్వాత ఆయన తెలంగాణ ఏమంటారు ఎన్టీఆర్ జాగృతి పెట్టుకున్నారంట. ఆయన స్వతహాగా టీడీపీ నుంచి ఆయన టీడీపీ పార్టీని విభేదిస్తలేరు, కానీ అలా వాయిస్ లేని చెప్పి బయటకు వచ్చి వాయిస్ ఇస్తున్నారంట. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో కూడా రేవంత్ రెడ్డి వాళ్ళను వాడుకోవడం కోసమే, టిష్యూ పేపర్లా వాడుకోవడం కోసమే రాత్రికి రాత్రి ప్రేమ పుట్టుకొచ్చి విగ్రహం పెడుతున్నారు. ఓ 2 కిలోమీటర్లు పోతే బేగంపేటలో కూడా విగ్రహం ఉంది కదా, ఇక్కడ కేవలం మమ్మల్ని వాడుకోవడం కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అనేది టీడీపీ వర్షన్. అనేది చంద్రబాబు నాయుడు వర్షన్ కాదు కదా, అది ఏఎస్ రావు గారి వర్షన్ కావచ్చు. కానీ చంద్రబాబు నాయుడు వర్షన్ వాళ్ళు రాత్రిపూట చెవులు చెప్పుకుంటారు, వాళ్ళ ఒకరికి మనసులు తెలుసుంటాయి కాబట్టి వాళ్ళు పెడుతున్నారు. అట్లా బరాబర్ రెండైంది. హైదరాబాద్ లో మొత్తం చుట్టూ తిరుగుతూ ఒక 50 విగ్రహాలు అయితే మినిమం వెళ్తాయి. ఆడికెళ్ళి కూర్చోబెట్టి దూరంలోనే కదా. ఇప్పుడు ఆయనకు ఎన్టీఆర్ ఘాట్ కూడా ఉంది కదా, ఎకరాలలో పెట్టిరు కదా, ఇక్కడ అవన్నీ కూడా ఉన్నాయి కదా. సో వాళ్ళ టిష్యూ పేపర్ లెక్క వాడుకుంటారు అంటే వాళ్ళంత ఈజీ అయిన వాళ్ళు ఏం కాదు కదా. వాళ్ళు ఈయన టిష్యూ పేపర్ లెక్క వాడుకుంటారు రేవంత్ రెడ్డిని. ఇక్కడ అది ఉట్టి విగ్రహం దిక్కు చూడొద్దు మనం. ఇక్కడ ఆధిపత్యం మాదే ఉన్నదని చెప్పి ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం జరుగుతున్నది. అది రేవంత్ రెడ్డి రూపంగా వాళ్ళు చేస్తున్నారు అంతనే. లేకపోతే ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కానీ ఎన్టీ